వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్క ఉమెన్కి హ్యాపీ ఉమెన్స్ డే. ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్గా మన ఛానల్లో నేను ఒక వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. యాజ్ ఏ ఉమెన్గా నేను కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను కొన్నిటి మీద. ఇది అందరికీ తెలిసిన విషయాలే. మనం ముందు జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఉమెన్కి అన్నిట్లో ఈక్వల్గా ఉంటుంది. కొన్నిట్లో ముందందులో ఉంటున్నారు, రెస్పెక్ట్ కూడా అలానే దొరుకుతుంది. ఇంతకుముందు జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపు ఉమెన్ లైఫ్ చాలా చేంజ్ అయింది. అది ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఆర్ ఒక జాబ్ చేసే విషయంలో కానీ, మ్యారేజెస్ విషయంలో కానీ, ఇండిపెండెంట్ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో ఉమెన్స్కి చాలా చేంజ్ వచ్చింది లైఫ్ కంపారిటివ్లీ. ముందు మన మదర్స్ జనరేషన్ ఆర్ మన అమ్మమ్మ తాతల జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది ఉమెన్ లైఫ్. బట్ ఒక్క విషయం పాత జనరేషన్స్ నుంచి పోల్చుకుంటూ వస్తే ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. అది ఏంటనంటే అది అందరికీ తెలిసిన విషయమే. నేను డైరెక్ట్గా ఏది మాట్లాడకుండా డైరెక్ట్గా నేను టాపిక్స్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, బికాజ్ వీడియో లెంత్ అయిపోతుంది. కానీ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరి ఉమెన్స్కి హ్యాపీ ఉమెన్స్ డే. మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. మనం బాగుండాలంటే ముందు మనం హెల్తీగా ఉండాలి. మనం హెల్తీగా ఉండాలంటే ముందు మనం హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉండాలంటే అన్నీ మనకి నచ్చినట్టు మనం ఇండిపెండెంట్గా బతకాలి. అప్పుడు హ్యాపీగా ఉంటాము. ఉమెన్స్ డే వచ్చినప్పుడు ఆర్ కొన్ని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు కొన్ని క్యాప్షన్స్ చూస్తుంటాం మనం. ఏంటి అని అంటే, టీచ్ యువర్ డాటర్స్ టు బి బ్రేవ్ అండ్ టీచ్ యువర్ సన్స్ టు బి రెస్పెక్ట్ ఉమెన్ అని చూస్తుంటాం. అంటే మీ కూతురులేమో ధైర్యంగా పెంచండి, మీ కొడుకుని వచ్చేసరికి ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పి నేర్పిస్తూ పెంచండి అని క్యాప్షన్ చూస్తుంటాం. కంపారిటివ్లీ ఇంతకుముందుతో పోలిస్తే ఉమెన్ చాలా బ్రేవ్గా ఉంటున్నారు. గర్ల్స్ కూడా చాలా బ్రేవ్గా తయారయ్యారు, స్ట్రాంగ్గా ఉంటున్నారు. దానికి తగ్గట్టు పేరెంట్స్ అన్నీ ట్రైన్ చేస్తున్నారు, నేను కాదనట్లేదు. ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నారు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కరాటీ, వాళ్ళ ఫిట్నెస్ కోసం చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తున్నారు, స్ట్రాంగ్గా ఉంటున్నారు. బట్ ఇక్కడ నేను బ్రేవ్ అనే ఇదే పాయింట్ని తీసుకొని నేను ఒకటి హైలైట్ చేయాలనుకుంటున్నాను. డాటర్స్ని బ్రేవ్గా పెంచండి అని అంటున్నారు కదా, అదే బ్రేవ్నెస్ ఒక్కసారి కంపేర్ చేసుకోండి. మీ డాటర్ మీతో ధైర్యంగా తన ప్రాబ్లమ్ని చెప్పుకోగలుగుతుందా లేదా? ఇది ఫస్ట్, ఇది ఒక్క పాయింట్ కనుక తను చెప్పుకోగలిగితే తను చాలా బ్రేవ్. అంటే తను అన్ని వచ్చేస్తుంది. ఇది ప్రతి ఒక్క పేరెంట్ నేను అడుగుతున్నాను. మీ డాటర్ మీతో ధైర్యంగా పిన్ టు పిన్ పాయింట్ చెప్పుకోగలుగుతుందంటే, మదర్ ఆర్ ఫాదర్ ప్రతి ఒక్క పాయింట్ మూడో వ్యక్తి లేకుండా మీతో చెప్పుకోగలుగుతుంది అని అంటే తను మీరు చాలా ధైర్యంగా పెంచుతున్నట్టు. బికాస్ సగం మీతో చెప్పేసిందనంటే తనకున్న బాధ పోయినట్టే. ఒక చైల్డ్ని తన పేరెంట్స్ సెక్యూర్ చేసినట్టుగా ఎవ్వరూ సెక్యూర్ చేయలేరు. ఇప్పుడు గర్ల్స్ అన్నిట్లో ముందున్న మన ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అన్నీ కంట్రోల్ అవుతున్నాయి, అన్నీ గర్ల్స్కి ఈక్వల్గా జరుగుతున్నాయి. బట్ ఇప్పటికీ కంట్రోల్ అవ్వంది, ఇంకా డే టు డే మన సొసైటీలో పెరుగుతుంది ఏంటంటే ఉమెన్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. రోజు ప్రతి చోట ఉమెన్కి ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉంది. అది కూడా మీతో షేర్ చేసుకోగలుగుతుందా? మీ డాటర్ షేర్ చేసుకోగలుగుతుందంటే మీరు తనని ధైర్యంగా పెంచుతున్నట్టే. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది మన కరెంట్ సొసైటీలో? తను ఎంత ధైర్యంగా ఉండని, మనతో పేరెంట్స్తో ఎంత క్లోజ్గా అయినా ఉండని, సొంత తోడబుట్టిన వాళ్ళు, సొంత సేమ్ సిబ్లింగ్, సేమ్ జెండర్ అయినా కానీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోవట్లేదు. తన మూడో వ్యక్తి ఒక ఫ్రెండ్ ఉంటుందా, స్కూల్లోనో కాలేజ్లోనో ఎక్కడో పరిచయమైన ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఆ ఫ్రెండ్కి షేర్ చేసుకుంటుంది. అది ఏ జెండర్ అయినా అవ్వచ్చు, వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. కానీ ఇంట్లో ఉన్న పేరెంట్స్తో షేర్ చేసుకోవట్లేదు. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, తను పేరెంట్స్ ఎందుకు షేర్ చేసుకోలేకపోతుంది? షేర్ చేసుకుంటే ఏం జరుగుతుందో తను ఇంతకుముందు చూసుంటుంది ఏదో ఒక సినారియోలో. అంటే ఇది నీ వల్లే జరుగుంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండుండొచ్చు కదా, నువ్వెందుకు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా కాకుండా ఇంకోలా ఉండుంటే ఇది జరగకపోండొచ్చు అని బ్లేమ్ చేస్తారేమో అన్న భయంతో తను ఒక చైల్డ్ తన ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. తనతో తన ఏజ్ ఆర్ తనతో బాగా క్లోజ్ అయ్యే వాళ్ళతో షేర్ చేసుకుంటుంది. మనం అనుకుంటాం మన చైల్డ్ని మనం చాలా ఆఫీస్ నుంచి రాగానే ఆర్ ఇంకోటి కలుస్తున్నాము, బాగా ఎంగేజ్ అవుతున్నాం వాళ్ళతో, వాళ్ళు మనకు అన్నీ చెప్పేస్తున్నారు, షేర్ చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ
ముందుగా తను చెప్పాల్సింది తన డే టు డే లైఫ్లో పిన్ టు పిన్ ఏం జరిగింది అని. చిన్నప్పటి నుంచి మనం ఏదైతే అలవాటు చేస్తామో అదే వస్తుంది గ్యారంటీగా. అలవాటు చేస్తాము అని అనే పదం ఏంటంటే మనం వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతామో వాళ్ళు అది మర్చిపోకుండా మనతో అలా కమ్యూనికేట్ అవుతారు. మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. అది చిన్నప్పటి నుంచే అవ్వాలి. ఈ రోజుల్లో ప్రతి పేరెంట్ ఎడ్యుకేట్ అయి ఉన్నారు. ఆ ఎడ్యుకేట్ అయిన పేరెంట్స్ ఎలా యూస్ చేసుకోవాలి దాన్ని, నా బేబీ ఎలా చదువుతుంది, పక్క వాళ్ళతో పోలిస్తే మార్క్స్ వస్తున్నాయి రావట్లేదా, తన కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇవి కాదు. మెయిన్గా నా బేబీతో నేను ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను, తను ఇవాళ ఏం ఫేస్ చేసింది, ఎలా అయింది, తన డే ఎలా గడిచింది, పిన్ టు పిన్ మీరు ఏదో ఒక విధంగా తనతో మాట్లాడగలిగితే ఏదో ఒక రోజు తన లైఫ్లో ఏదైనా ఒక చిన్న ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా ముందుగా తను మీ దగ్గరకు వచ్చి చెప్పేస్తుంది. అలా మనం చాలా వరకు మనకి వచ్చే ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయగలుగుతాం. అంటే చిన్న ప్రాబ్లమ్ని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాము. అలా కొంచెం పర్సంటేజ్ వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. అలా ఇంట్లో పేరెంట్స్ ముఖ్యంగా మనం కొంతమంది అంటారు, కొంతమంది కాదు. ఇది అందరికి తెలిసిన యూనివర్సల్ ట్రూత్. ఏంటి, ఫాదర్కి డాటర్ మధ్యలో చాలా బాగుంటుంది బాండింగ్ అని చెప్పేసి. మరి ఆ డాటరే ఫాదర్తో వచ్చి అన్నీ షేర్ చేసుకుంటుందా? లేదు. అన్నీ అంటే డాడీ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడుగుతున్నారు తప్ప డాడీ నాకు ఇవాళ ఇలా జరిగింది అని చెప్పేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ ఇప్పటికీ ఓపెన్గా తన ఫ్రెండ్స్తో చెప్పుకునేటట్టు ఇంట్లో పేరెంట్స్తో చెప్పుకొని ఉండరు. ఇదేంటంటే ఎక్కడో ఒక బ్లేమ్నెస్, నేను బ్లేమ్ అయిపోతానేమో అని భయంతో అక్కడ ఆగిపోతున్నారు. కానీ వాళ్ళకి తెలిసేలా చెయ్యండి, తెలిసేలా చెప్పండి. ఏమని, మాతో చెప్పుకుంటే, పేరెంట్స్తో చెప్పుకుంటే ఎంతవరకు మేము కంట్రోల్ చేయగలుగుతాం, మేము సెక్యూర్ చేసినట్టుగా ఇంకెవరు సెక్యూర్ చేయలేరు అనేది తనకు అర్థం అవ్వాలి. అది ఎలా అర్థమవుతుంది? ఫ్రమ్ ది బేబీ మనం వాళ్ళతో ఎలా మూవ్ ఆన్ అవుతున్నాం, ఏం మాట్లాడాలి. ఈ డేస్లో ఎడ్యుకేషన్ గురించి వాటి గురించి పెట్టే ప్రెషర్, నీ హెల్త్ ఎలా ఉంది, నీకు ఎలా ఉంది, నీ మెంటల్ కండిషన్ ఎలా ఉంది, నీకు అంతా ఓకేనా అని చెప్పి మనం డిస్కస్ చేయాలి గ్యారంటీగా. అది ఇప్పుడు మెయిన్ అదేమంటారు, మన రైట్ అది. ప్రతి ఒక్క పేరెంట్ ఒక డాటర్తో డిస్కస్ చేయడం చాలా కంట్రోల్ చేయొచ్చు తెలుసా. అలా డాటర్ మీతో ప్రతి ఒక్కటి ఓపెన్ అప్ అయితే తనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా ఏం జరిగినా ఫస్ట్ పాయింట్ మీ దగ్గరికే వస్తుంది. పిల్లల కోసం ఎంతో చేస్తారు పేరెంట్స్ అని అంటారు కదా, దీనికోసం మీరు ఎంతో పోరాడతారు. దానివల్ల తన లైఫ్ ఎంతో సేవ్ అవుతుంది. అలా మీ డాటర్స్ మీతో కమ్యూనికేట్ అయ్యేలా చూసుకోండి. మెయిన్ ఇది. సన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్క అంటే నేను ఈ పాయింట్ గురించి అందరికీ మీనింగ్ తెలుసు. నేను ఈ పాయింట్ని ఇలా గర్ల్స్ని ఇలా బ్రేవ్గా పెంచండి అని ఎలా అయితే చెప్తున్నానో, సన్ని డాటర్స్ని అదే ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్తారు కదా, నిజంగా ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరు ఇస్తున్నారు, బట్ ఏ విధంగా? ప్రతి ఒక్క సన్ను ఒకరికి హస్బెండ్, ప్రతి ఒక్క సన్ను ఒకరికి సిబ్లింగ్. వాళ్ళు అడుగుతున్నారా ముందు వాళ్ళ ఇంట్లో అక్కనో చెల్లినో ఆర్ వాళ్ళ వైఫ్ని అడుగుతున్నారా, ఇవాళ నీ డే ఎలా గడిచింది, ఏంటి, అంతా ఓకేనా, నీ హెల్త్ ఓకేనా, నీకు ఎలా ఉంది, ఆర్ యూ హ్యాపీ, ఏమన్నా నీకు ప్రాబ్లం ఉందా అని చెప్పి ఏ బ్రదర్, ప్రతి ఒక్క సన్ ఒకరికి సిబ్లింగ్ అండ్ హస్బెండ్ ఎట్ ది సేమ్ టైం ఫాదర్. ఇలా ఎంతమంది వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక ఉమెన్ని కానీ ఒక చైల్డ్ని కానీ అడుగుతున్నారు అంతా ఓకేనా అని. అలా కొన్ని రోజులు అలవాటు అవ్వండి. అంతా ఓకే, నీకు నేనున్నా అని చెప్పేసి ప్రతి ఒక్క రోజు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఆఖరికి బయటకి షాపింగ్కి వెళ్ళొచ్చినా మీరు అడగాల్సిన వర్డ్ ఇది, అంతా ఓకేనా, బాగా జరిగిందా, ఏమన్నా బాధ ఉందా, నువ్వు హ్యాపీయే కదా అని ప్రతి ఒక్కరు అడిగి చూడండి. దాదాపు చాలా వరకు సాల్వ్ అయిపోతాయి. అన్ని విధాలమైన మెంటల్ కండిషన్స్ కూడా సాల్వ్ అయిపోతాయి ఉమెన్కి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలా ప్రతి ఒక్క డాటర్స్ని సన్స్ని పెంచండి. ఫస్ట్ చేంజ్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచే రావాలి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అది ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతే నేనేం చేయలేను, బట్ నేను కొన్ని రాగా మాట్లాడాలనుకుంటున్నాను, అందుకని మాట్లాడుతున్నాను. సో గుర్తుంది కదా, ప్రతి ఒక్క డాటర్ని మీకు చెప్పుకునే విధంగా బ్రేవ్గా పెంచాలి. అండ్ సన్ని ప్రతి ఒక్క వాళ్ళతో పుట్టిన వాళ్ళని కానీ
అండ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కానీ వాళ్ళ మదర్ని కానీ ఎలా ట్రీట్ చేయాలి, ఏం అడగాలి అని చెప్పేసి పెంచండి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఉమెన్ ఎడ్యుకేషన్. ఈ డేస్లో ఉమెన్ ఎడ్యుకేషన్ని మనం చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ, మనం చూస్తున్నాం కూడా, చాలా బాగుంది. ఇది ఎప్పటికీ తగ్గకూడదు. ఇలాగే ఉమెన్ అన్నిట్లో ఎదగాలి, చదవాలి గ్యారంటీగా. మన ఇంతకుముందు ఎవరు ఒక మగపిల్లవాడు చదువుకుంటే తనకు ఒక్కడికే ఉపయోగపడుతుంది, కానీ ఒక ఆడపిల్ల చదువుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది అని అన్నాడంట. అది ఎందువల్ల? హస్బెండ్ చదువుకుంటే బయట వర్క్ చేసుకొని అలిసిపోయి పడుకుండిపోతాడు. బట్ ఒక ఆడపిల్ల చదువుకుంటే తన పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక ఆడపిల్ల చదువుకుంటే నలుగురికి ఉపయోగపడుతుందని. సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఆగకూడదు. చాలా వరకు చేంజ్ వచ్చింది. బట్ ఒకే ఇంట్లో ఒక బాయ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ ఉంటే కొన్ని సిచ్యువేషన్స్లో చెప్తున్నాను, అందరి ఇంట్లో ఇలా లేదు, చాలా వరకు చేంజ్ అయింది. కొన్ని సినారియోస్ ఎవరైనా చూసి ఇలా జరుగుతుంటే మాత్రం ఆపొద్దు. ఫ్రీ ఎడ్యుకేషన్ కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేక ఆర్ తల ఉంచాల్సి వస్తుందన్న పరిస్థితిలో కూడా ఉమెన్ ఎడ్యుకేషన్ ఆపొద్దు. చాలా ఫ్రీ కాలేజెస్ ఉన్నాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకి చాలా అంటే చాలా అవసరం ఎడ్యుకేషన్ అన్నీ నేర్పిస్తుంది. మనకి చదువు వస్తుందా రాదా, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏముంది ఎక్కడైనా, ఇప్పుడు ఏముంది, చాట్ జీపీటీని అడిగినా ప్రతి ఒక్క నాలెడ్జ్ ఇచ్చేస్తుంది. బట్ ఆ ఎడ్యుకేషన్లో కొన్ని నేర్చుకుంటాం మనం, అది చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, కొంతమంది పేరెంట్స్ని కూడా చూసాను, ఈ అమ్మాయిని ఎంత చదివించినా మార్క్స్ రావట్లేదు, ఇంకెందుకు ఆపేసి మ్యారేజ్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అసలు మార్క్స్తో పని ఏముంది? ఈ రోజులో నువ్వు ఒక ఆఫీస్లో వర్క్ చేయాలి, లేదా ఒకటి ఏదైనా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలన్నా నువ్వు చాట్ జీపీటీలో టైప్ చేసేస్తే నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా ఎడ్యుకేషన్కి మార్క్స్కి అసలు సంబంధమే లేదు. కొన్ని నేర్చుకుంటాం గ్యారెంటీగా. ఏ ఏజ్లో నేర్చుకోవాల్సిన ఆ ఏజ్లో ఒక ఎడ్యుకేషన్ వల్లే నేర్చుకోగలుగుతాం మనం. సో డెఫినెట్గా ఉమెన్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్లో చాలా కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, అది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితిలో గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఉమెన్ ఎడ్యుకేషన్ ఆగకూడదు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కూడా లెక్కలోకి రావట్లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉమెన్ ఎడ్యుకేషన్. ఇప్పటికైనా అది నీ వరకు నువ్వు ఆగిపోయినా, ఇప్పుడు ఏముంది, ఇంత చదువుకుంది, ఇంట్లో ఉంది అని అనుకున్నా పర్లేదు, ఆ ఇంట్లో ఉండి నువ్వు రేపు నీకు పిల్లలు పుడతారు, వాళ్ళకు నువ్వు ఎంత ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతావు, ఎంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతావు నీ ఎక్స్పీరియన్సెస్ బట్టి. అలా అయినా నీ ఎడ్యుకేషన్ యూస్ఫుల్ అవుతుంది తప్ప ఎక్కడా ఆగిపోదు. ఆడపిల్లకి ఏముంది, పెళ్లి చేస్తే అయిపోయేదానికి ఇంత ఎడ్యుకేషన్ అవసరమా అని ఎవ్వరు అనుకోవద్దు. అది తనకెంత ఉపయోగమో తన పిల్లలకి, తన నెక్స్ట్ జనరేషన్కి కూడా అంతే యూస్ఫుల్ ఉమెన్ ఎడ్యుకేషన్. ఆడది చెప్పినంత ఓపికగా ఎవరూ చెప్పలేరు, అది చదువైనా ఏదైనా. సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, ఇంటరాక్షన్. ప్రతి ఒక్క పేరెంట్ ఆర్ సిబ్లింగ్ ఎవరైనా, ఇక్కడ బాయ్ అని లేదు, గర్ల్ అని లేదు, ఎవరు మీ ఫ్యామిలీతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు? ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి ఒక 2 minutes మాట్లాడేయడం అయిపోవడం కాదు. మనం ఎర్న్ చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, వాళ్ళ కోసమే కదా అని అనుకుంటే అది జరగదు. ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. బట్ మనం బిల్డ్ చేసే ఒక బేస్ ఉంటుంది, అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది. అలా ఎవరు ఇంటరాక్ట్ అవుతున్నారు? ఇంటరాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక మదర్ బేబీతో అవనివ్వండి, ఆర్ ఫాదర్ బేబీతో అవనివ్వండి, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్తో, అలా ఒక ఫ్యామిలీ మధ్య ఉమెన్స్తో ఎంత ఇంటరాక్షన్ జరుగుతుంది మీకు? ఏదైనా ఒకటి బిల్డ్ అవ్వాలంటే అది ముందు ఇంటరాక్షన్తోనే స్టార్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అవ్వాలి బాగా. ఎంత అనంటే చెప్తున్నా కదా, ఇప్పుడు కాలేజ్కి వెళ్తాం, ఎందుకు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఓపెన్గా అనుకోండి మనసులో, మనం మన బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకోగలిగినవి ఏ రోజైనా మనం ఇంట్లో షేర్ చేసుకోగలుగుతున్నామా? లేదు. అది చిన్నదైనా కానీ షేర్ చేసుకోలేకపోతున్నాం. కానీ పేరెంట్స్తో మళ్ళీ మనమే అనుకుంటాం,
నా డాటర్ నాతో చాలా క్లోజ్ ఉంటుంది, నా మదర్ నాతో చాలా క్లోజ్గా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది, నా పేరెంట్స్ ఓపెన్ మైండెడ్ అని అనుకుంటాం. బట్ ఫ్రెండ్స్తో చెప్పినవన్నీ మనం మన పేరెంట్స్తో చెప్పగలుగుతున్నామా? లేదు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి చేంజ్ అవ్వాలి? పేరెంట్స్ దగ్గర నుంచే. ఇంటరాక్షన్, ఈచ్ డే ఇంటరాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇందాక నేను ఫస్ట్ పాయింట్లోనే కవర్ చేశాను. ప్రతిరోజు చైల్డ్తో చాలా అంటే ఎంత ఇంటరాక్ట్ అవ్వాలంటే అంత ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంకా లోకం అయిపోవాలి, మనమే వాళ్ళ లోకం. కష్టం వచ్చినా మనకే చెప్పుకోగలగాలి, బాధ వచ్చినా మనకే చెప్పుకోగలగాలి. బయట వాళ్ళు ఏముంది అంటారు, మన కష్టం వస్తే నవ్వుకుంటారు, లేదా ఇంకాస్త కష్టం రావడానికి కారణం అవుతారు. బట్ మనం మన వాళ్ళకి కష్టం వస్తే, మన ఓన్ బ్లడ్ రిలేషన్ కష్టం వస్తే దాన్ని ఎంతవరకైనా పోరాడి తీసేయాలనుకుంటాం. అలా మన బేబీ మనకే లోకు అయిపోవాలి, మనమే లోకు అయిపోవాలి అంటే చాలా చాలా టైం వాళ్ళకి కేటాయించాలి ఇంటరాక్ట్ అవుతూ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, ఉమెన్ టు ఉమెన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో ఇద్దరు 2 బార్న్ గర్ల్ చైల్డ్స్ ఉంటారు. అంటే సిబ్లింగ్స్ ఇద్దరు గర్ల్సే. సరే, జెండర్ వేరు, ఒక బ్రదర్తోనూ ఒక ఫాదర్తోనూ ఒక హస్బెండ్తోనూ షేర్ చేసుకోలేకపోయారు. మదర్ వచ్చేసరికి డిఫరెంట్ ఏజ్, షేర్ చేసుకోలేకపోతున్నాం. బట్ ఇక్కడ సిబ్లింగ్స్ మధ్య ఉంటే 2 years గ్యాప్ ఉంటుంది, లేదా 1.5 year, 3 years ఆర్ మ్యాక్సిమం 4-5 years అంతే నాకు తెలిసినంతవరకు. అంటే ఇంచుమించు ఒకే జనరేషన్ కిడ్స్. అలా సేమ్ సిబ్లింగ్, సేమ్ జెండర్ ఉన్న సిబ్లింగ్తో షేర్ చేసుకోగలుగుతున్నాం మనం మనకు వచ్చిన ప్రాబ్లమ్ని, ఆర్ మనకున్న దాన్ని ఏదైనా షేర్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకనంటే ఏం లేదు, ఒకటే. బయట వాళ్ళేమో అలా కాదు ఇలా కాదు అని రెచ్చగొడతారు, ఇంట్లో వాళ్ళేమో నీదే తప్పని చెప్పి బ్లేమ్ చేస్తారు. అది ఎవరైనా కానీ. అందువల్ల వీళ్ళు నన్ను ఎక్కడ బ్లేమ్ చేస్తారో అని చెప్పేసి ఒకరికొకరం ఆ విషయాలు అన్నీ మాట్లాడుకుంటాం. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఇదేంటి అదేంటి అదేంటి అని మాట్లాడేసుకుంటాం. మన మదర్ అంటే మన ఏజ్ కాదు, కొంచెం మ్యాటర్స్. ఫాదర్ సేమ్ జెండర్ కాదు, బ్రదర్ సేమ్ జెండర్ కాదు, కొన్ని ఉంటాయి. బట్ ఒక ఇంట్లోనే పుట్టిన సొంత అక్క చెల్లెళ్ళు ఆర్ ఒక ఇంట్లోనే ఉన్న సిస్టర్స్ షేర్ చేసుకుంటున్నారు తను ఫేస్ చేస్తున్న ఇష్యూస్. నాకు ఇలా జరిగింది అక్క, నాకు ఇలా అయింది ఇవాళ అని చెప్పి తన అక్క తన చెల్లితో చెప్పుకోగలుగుతున్నా? లేదు. కానీ ఫ్రెండ్స్తో చెప్పుకోగలుగుతుంది, లేదా తనలో తనే బాధపడిపోతుంది. ఏంటనంటే మనల్ని బ్లేమ్ చేస్తారు మన ఫ్యామిలీ. ఇది నీ వల్లే జరిగింది, నువ్వు ఇలా కాదు ఉండాల్సింది, అలా ఉండాలి, నీకెందుకు? ఎవరు ఏది కావాలని చేయరు. అలా బ్లేమ్ చేయడం ఆపేసి కొంచెం ఇంట్రాక్షన్ పెంచుకుంటే, మీ అలా బ్లేమ్ చేయడం ఆపేసి కొన్ని చేంజెస్ తెచ్చుకోగలిగితే గ్యారంటీగా ఇక్కడ కూడా ఒకరి బాధను ఒకరు షేర్ చేసుకుంటారు. ఒకరి బాధనంటే ఒకరి కష్టాలు కాదు, ఒకరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ గురించి చెప్పుకుంటారు. ఇక్కడ ఉమెన్ టు ఉమెన్ సపోర్టివ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ సినారియోలో ఏం జరుగుతుంది తెలుసా? కొన్ని సిచ్యువేషన్స్లో ఉమెన్కి ఉమెన్ చెప్పుకున్నా నీకు బాగా అయింది, ఇలాగే అవ్వాలి అని అనుకునే సిచ్యువేషన్స్ ప్రెజెంట్. అలా కాకుండా ఒకరికొకరు సపోర్టివ్గా, ఇవాళ నేను, రేపు ఇవాళ తను, రేపు నేనే కదా ఆ ప్లేస్లో, ఎవరైనా ఒకటే కదా అని చెప్పి ఒకరికొకరు సపోర్టివ్ చేసుకొని ముందుకెళ్తే మాత్రం చాలా చేంజెస్ చూస్తాము. ఇక్కడ ఒక మదర్ని అడగట్లేదు, ఒక ఫాదర్ని అడగట్లేదు, ఒక సిబ్లింగ్ అడగట్లేదు. ఒక ఉమెన్ని నాకు నేనే ఒక క్వశ్చన్ చేసుకుంటున్నాను. ఏంటనంటే, ఎంతమంది మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కాకుండా సొసైటీ రెస్పెక్ట్ కోసం ఆలోచిస్తున్నాం? అన్నిటికీ ఇదే కారణం, ప్రతి ఒక్క దానికి ఇదే కారణం నన్ను అడిగితే. సొసైటీ రెస్పెక్ట్ గురించి ఆలోచించేంత మన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచిస్తే చాలా వరకు మనమే సేవ్ చేసుకోగలుగుతాం. బయట చెప్పుకుంటే ఏమైపోతుందో, ఒకరితో షేర్ చేసుకుంటే ఏమైపోతుందో, సొసైటీలో నా పరువు పోతుందేమో, ఆర్ నాకున్నది ఏదైనా జరిగితే, నాకున్నది ఏదైనా చెప్తే నా పరువు పోతుందేమో వాళ్ళందరి ముందు, మా ఫ్యామిలీ పరువు పోతుందని సొసైటీ గురించి ఆలోచిస్తున్నామే తప్ప, నేను ఇలా అవ్వడం వల్ల నా రెస్పెక్ట్ పోతుందే, నాదేంటి అని చెప్పి ఎవ్వరం ఆలోచించట్లేదు. సొసైటీకి ఇచ్చే రెస్పెక్ట్ కొంచెం కొంచెం మనకి మనం ఉమెన్ ఎవరు ఇవ్వక్కర్లేదు, మనం ఉమెన్ ఎంత ఇచ్చుకుంటున్నాం? లేదు.
సొసైటీకే రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం. ఫస్ట్ ఇది కూడా చేంజ్ అవ్వాలి. సొసైటీ రెస్పెక్ట్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంతే, నేను ఎక్కువ లాగదలుచుకోలేదు. ఈ వీడియో అన్నిటిలో మీరు ఈ వీడియో మొత్తం కంపేర్ చేస్తే నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను. బయట వాళ్ళతో షేర్ చేసుకుంటే ఏమీ జరగదు, ఇంకా పెరిగేది తప్ప. మన ఇంట్లో ఉన్న వాళ్ళతో మనకు మనం షేర్ చేసుకుంటే చెప్పుకోవాలి. గ్యారెంటీగా చెప్పకపోవడం మన తప్పు అవుతుంది. చెప్పుకుంటే ఒక మెట్టు కష్టం తగ్గుతుంది. అది 100% సాల్వ్ అవ్వకపోయినా గ్యారెంటీగా 90% సాల్వ్ అవుతుంది. ఇంకో 10% ఎలా అయినా అయిపోతుంది. బయట వాళ్ళకి చెప్పుకుంటే అది 200% అవుతుంది. మనం ఇంట్లో చెప్పుకోవాలంటే ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి ఒక పాయింట్ హైలైట్ చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి అయినా, రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు గారు అని. ఆ మూవీ చూసాకే నాకు ఈ పాయింట్ మాట్లాడాలనిపించింది. ఏంటనంటే లాస్ట్లో రాజీవ్ కనకాల గారు అంటారనమాట, తనకు జాబ్ వచ్చిందన్న విషయం చెప్పుకోవడానికి బయట ఉన్న వాళ్ళని పిలిచింది కానీ సొంత ఇంట్లో కన్న తండ్రికి చెప్పుకోలేకపోయిందమ్మా, నేను అలా పెంచాను అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్లో. అలా నాకు ఆ పాయింట్ విన్నాక అనిపించింది, ఇది ఫాదర్తోనే కాదు, సరే ఆ మూవీలో ఆ డాటర్ వాళ్ళ మదర్తో చాలా క్లోజ్గా ఉంటుందిగా, ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంది, కానీ వాళ్ళ మదర్తో అయినా చెప్పుకోగలిగిందా? ఆ సినారియోని చెప్పుకోగలగలేదు. ఒకవేళ ఆ మూవీ చూడకపోతే వెళ్ళి చూడండి, గ్యారంటీగా ఒక సినారియో ఉంటుంది. అది తన మదర్తో, అంటే తనకు జాబ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ బాబాయిని వాళ్ళ మామయ్యని అందరినీ పిలిచి అడిగిపిస్తుంది వాళ్ళ డాడీని, ఇలా జాబ్ వచ్చింది వెళ్తుందంట అది ఇది అని చెప్పేసి. వాళ్ళందరితో క్లోజ్గా ఉందిగా, తనకు ఆ కష్టం వచ్చినప్పుడు వాళ్ళతో అయినా చెప్పుకోగలిగిందా? లేదు, ఎవరితో చెప్పుకోలేకపోయింది. బట్ మనం అలా కూడా ఇప్పటి నుంచి నాలెడ్జ్ ప్రొవైడ్, అంటే ఏ కష్టం వచ్చినా ఏది బాధ అనిపించినా నీలో నువ్వు సఫర్ అవ్వకుండా మాతో షేర్ చేసుకుంటే ఇది ఇలా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోగలిగితే ఆ బాధలో నుంచి, ఆ డిప్రెషన్లో నుంచి మనం వాళ్ళని సేవ్ చేయగలుగుతాం. అంతకుమించి ఏమీ లేదు. నేను ఈ మొత్తం మీద ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఆ మూవీ ద్వారా నాకు ఇన్ని ఐడియాస్ వచ్చాయి. తను వాళ్ళ మదర్ ఉమెన్, తనతో కూడా షేర్ చేసుకోలేకపోయింది. వాళ్ళ ఫాదర్, తను అంటే భయంతో నా ఫాదర్ ఏమైపోతుందని అలా అయిపోయింది. వాళ్ళ బాబాయ్ పిన్నితో తను అంత క్లోజ్గా ఉంటుందని చెప్పింది, బట్ వాళ్ళతో కూడా చెప్పుకోలేకపోయింది. ఇలా కొన్ని సినారియోస్ వస్తాయి లైఫ్లో, చిన్న చిన్నవైనా వస్తుంటాయి. ఆర్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఇదే కాదు, ఒక ఫైనాన్షియల్ పరంగా ఎంతమంది ఫేస్ చేయట్లేదు, అలాంటివి వచ్చినప్పుడు కూడా ఎంత పరంగానే ఫేస్ చేస్తారు. ఫేస్ చేసినప్పుడు అయ్యో అది ఇదని చెప్పి ఎంతమంది డిప్రెషన్కి గురవ్వట్లేదు. అలా ప్రతి దాంట్లో ఎలాంటిది వచ్చినా నువ్వు మాకు చెప్పుకోవాలి అని అలవాటు చేస్తూ వస్తే చైల్డ్కి గ్యారంటీగా తను రేపు ఒక బ్రేవ్ ఉమెన్ అవుతుంది. ఇదే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఉమెన్స్ డే స్పెషల్గా. హ్యాపీ ఉమెన్స్ డే. ఈ వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా, ఏది చేయకుండా, మీకు కనుక ఒక్క పాయింట్ అయినా ఇంపార్టెంట్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇన్ని డేస్ ఈ పాయింట్స్ అన్నీ, అంటే నాకు ఆ మూవీ చూసాక అనిపించింది, బట్ చిన్నప్పటి నుంచి నేను ఒక గర్ల్ చైల్డ్గా పెరుగుతున్నప్పుడు ఇలా కాకుండా ఇలా ఉండుంటే ఎంత బాగుండని, నాకే కాదు ప్రతి ఒక్క గర్ల్కి అనిపించుంటుంది తన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్. అలా అనిపించినప్పుడు చెప్పుకోవాలనిపిస్తుంది కానీ చెప్పుకోలేదు. ఇప్పుడు నాకు ఒక చిన్న ప్లాట్ఫామ్ దొరికింది, షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసినా, షేర్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా మీరు మీ చైల్డ్తో ఇంటరాక్ట్ అవ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ప్రతి ఒక్కటి. అండ్ ఇవాళ ఉమెన్స్ డే కాబట్టి నేను ఒక ఉమెన్ని, గర్ల్ని హైలైట్ చేస్తూ మాట్లాడాను. ఇలానే మెన్స్ డే వస్తుంది, ఫాదర్స్ డే వస్తుంది, అప్పుడు నాకు తెలియకపోయినా నేను వేరే వాళ్ళ చేతైనా మాట్లాడించడానికి ట్రై చేస్తాను కొన్ని పాయింట్స్ మీద. అలా మన ఛానల్లో కొన్ని స్పెషల్ వీడియోస్ వస్తుంటాయి అప్పుడప్పుడు, చూడండి. గర్ల్ చైల్డ్, మన థంబ్నెయిల్ కూడా హైలైట్ చేస్తుంది అదే, ఎవ్రీ గర్ల్ చైల్డ్ టుడే, అంటే ఇవాళ ఆడపిల్లే రేపటి యొక్క స్త్రీ, అంటే రేపు ఉమెన్ అవుతుంది. సో మనం చిన్నప్పటి నుంచే గర్ల్ చైల్డ్ని కనుక స్ట్రాంగ్గా అన్నింటిలో పెంచగలిగితే రేపు తను ఒక పెద్ద స్ట్రాంగ్ ఉమెన్ అవుతుంది అని చెప్పేసి హైలైట్ చేయాలనుకుంటున్నాను. అందుకే చేంజ్ అనేది ఫస్ట్ పేరెంట్స్ నుంచి, ఒక ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి ఈ పాయింట్స్ హైలైట్ చేస్తున్నాను. ఇంటరాక్ట్ అవ్వడానికి ఆలోచించవద్దు, అది మంచి చెడు రెండు మాట్లాడగలిగితేనే రేపు అది మంచి అయినా మన దాకా వస్తుంది, చెడైనా మన దాకా వస్తుంది.
అది. ఎందుకంటే ఇవన్నీ మనం మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, మంచి చెడని మనం అనుకుంటాం. ఎంతవరకు మాట్లాడాలో పేరెంట్స్‌గా మనకు తెలుసు. అవి కూడా మాట్లాడకుండా వదిలేస్తున్నాం. మనం ఏం మాట్లాడతాంలే, మాట్లాడకూడదు అని చెప్పేసి. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లెంత్ అయితే మాత్రం ఇదొక్క వీడియోనే కదా, సండేనే కదా, ఉమెన్స్ డే కదా, ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు తన వైఫ్తో, తన మదర్తో, తన డాటర్తో తన సిస్టర్తో గ్యారంటీగా అడగడానికి ట్రై చేయండి ప్రతిరోజు. అలా మీరు 10 రోజులు అడిగితే 11వ రోజైనా తనకున్న ప్రాబ్లం మీ దాకా వస్తుంది. అంతే గాయస్. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. అందరూ హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. ముందు హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలంటే మనం హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలంటే ముందు మనకు మనం బయటపడాలి. మన ప్రాబ్లమ్స్ నుంచి మనం సాల్వ్ చేసుకోగలగాలి. అంతే గాయస్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు మోర్ ఇంపార్టెంట్. సొసైటీ రెస్పెక్ట్తో అసలు అవసరమే లేదు. మన వల్ల ఒకరికి బాధ కలగనంత వరకు మనకి సొసైటీ రెస్పెక్ట్తో అవసరం లేదు. మన సెల్ఫ్ రెస్పెక్టే మోర్ ఇంపార్టెంట్. మన వల్ల ఒకరికి బాధ కలుగుతుంటేనే అప్పుడు ఆలోచించాలి సొసైటీ గురించి. ఎందుకంటే మనకు బాధ కలుగుతుంది కాబట్టి. అంతవరకు మన రెస్పెక్ట్ మోర్ ఇంపార్టెంట్. హ్యాపీ ఉమెన్స్ డే. బాయ్.